జావా కోడ్ ఫాస్ట్గా రన్ అవ్వాలంటే కరెక్ట్ కలెక్షన్ వాడాలి. అదెలాగో చూద్దాం. దాని సీక్రెట్ పవర్ఫుల్ సర్వర్స్ మాత్రమే కాదు, కరెక్ట్ డేటా స్ట్రక్చర్ ఎంచుకోవడమే. అందుకే డేటాని మేనేజ్ చేయడానికి జావా మనకి కొన్ని టూల్స్ ఇచ్చింది. అదే జావా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్. డేటాని సులభంగా స్టోర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే ఆర్డర్ ముఖ్యం, డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, సెట్ అంటేనే యునీక్నెస్ అన్నమాట. ఇందులో డూప్లికేట్స్కి అస్సలు చోట్లేదు. సెట్లో పాపులర్ అయినవి రెండే, హ్యాష్ సెట్ మరియు ట్రీ సెట్. రెండిటికీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఇదే అసలైన పాయింట్. మనకు స్పీడ్ ముఖ్యమా లేక ఆర్డర్ ముఖ్యమా? ఈ టేబుల్లో తేడాలు క్లియర్గా ఉన్నాయి. హ్యాష్ సెట్ చూడండి, O(1) అంటే చాలా ఫాస్ట్. అసలు ఈ O(1), O(log(n) అంటే ఏంటి? సింపుల్గా ఒక పోలిక చూద్దాం. O(1) అంటే లైబ్రరీలో బుక్ నెంబర్ చెప్తే వెంటనే తీయడం. O(log(n) అంటే డిక్షనరీలో పదం వెతకడం లాంటిది. నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. స్పాటిఫై ప్లేలిస్ట్ తీసుకోండి. ఇక్కడ 2 విషయాలు ముఖ్యం. పాటలు మనం యాడ్ చేసిన ఆర్డర్లోనే ఉండాలి. అందుకే ఇక్కడ లిస్ట్ పర్ఫెక్ట్ చాయిస్. సరే, ఇప్పుడు ఒక ఆన్లైన్ స్టోర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ అవసరాలు వేరేలా ఉంటాయి. ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ యునీక్గా ఉండాలి, డూప్లికేట్స్ అస్సలుండకూడదు. అందుకే హ్యాష్ సెట్ బెస్ట్. మరి ట్రీ సెట్ ఎప్పుడు వాడాలి? మనకు యూనిక్ ఐటమ్స్ ఒక ఆర్డర్లో కావాలనుకున్నప్పుడు. ఉదాహరణకు యూజర్ నేమ్స్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో చూపించడానికి లేదా ప్రోడక్ట్స్ని ధర ప్రకారం సార్ట్ చేయడానికి. ఓకే, ఇప్పటివరకు చూసింది ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆర్డర్ కోసం యారే లిస్ట్, స్పీడ్ కోసం హ్యాష్ సెట్, సార్టెడ్ ఆర్డర్ కోసం ట్రీ సెట్. ఇప్పుడు ఒక ప్రో టిప్: పెద్ద లిస్ట్లో ఒక ఐటెంని వెతకడానికి కంటెంట్స్ వాడితే చాలా స్లో అవుతుంది. అందుకే పెద్ద లిస్ట్లో ఫాస్ట్గా చెక్ చేయాలంటే దాని ముందు సెట్గా మార్చడం బెస్ట్. అంటే మన అప్లికేషన్ పెద్దదయ్యే కొద్దీ ఈ డేటా స్ట్రక్చర్ ఎంపిక చాలా కీలకమవుతుంది. ఇప్పుడు టూల్స్ మీ చేతిలో ఉన్నాయి. మరి ఎలాంటి ఎఫిషియెంట్ యాప్ బిల్డ్ చేస్తారు? చూసినందుకు ధన్యవాదాలు.